వియర్స్ InDesign తెలుగు వీడియో ట్యుటోరియల్స్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు InDesignలో మనం బుక్స్ మ్యాగజైన్స్ డిజైన్ చేస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు ప్రతిదానికి పేజీ నెంబర్స్ అనేది కామన్గా ఇవ్వాలి కదండి. అలా ప్రతి పేజీలో టైప్ చేస్తూ కూర్చోలేం కదా. ఆటోమేటిక్గా మనం పేజీ నెంబర్స్ అనేది సెట్ చేయొచ్చు. ఓకేనా. అలా కావాల్సిన సిరీస్లో అది న్యూమరికల్ లెటర్స్లో కావచ్చు, రోమన్ లెటర్స్లో కావచ్చు, మనకు కావాల్సిన సిరీస్లో పేజీ నెంబర్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. అలానే పర్టికులర్ పేజీ నుంచి పర్టికులర్ పేజీ వాటికి కావాల్సిన ఆర్డర్లో కావాల్సిన సిరీస్లో కూడా మనం చాప్టర్ వైజ్గా సెక్షన్స్ వైజ్గా కూడా పేజీ నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. మరి అది తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ InDesignకి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడకపోతే దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకే, చూడండి వియర్స్, నేను ఆల్రెడీ ఒక నార్మల్ ఒక బుక్ టైప్లో డిజైన్ చేశానండి. ఇక్కడ దాదాపు ఒక మనకి పేజెస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి, 12 పేజెస్ దాకా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ముందుగా పేజెస్ ప్యానల్ ఓపెన్ చేయండి. విండోస్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ పేజెస్ షార్ట్ కట్ వచ్చి F12. ఓకేనా. అండ్ ఈ ప్యానల్ అనేది మీరు కార్నర్లోకి వెళ్ళి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. దీని హైట్ అనేది బాగా ఇంక్రీజ్ చేసుకోండి అన్ని పేజెస్ డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే. ఇప్పుడు ఆటోమేటిక్గా పేజీ నెంబర్స్ అనేది రావాలండి. ఓకే, ఇప్పుడు నాకు బాటమ్ లెఫ్ట్లో అలానే రైట్ సైడ్లో ఉన్న పేజీ బాటమ్ రైట్లో రావాలి. ఓకే, ఇక్కడ మనకి పేజెస్ ప్యానల్లో చూస్తే ఇక్కడ టాప్లో ఇదిగో ఏ మాస్టర్ పేజెస్ ఉంటాయండి. ఓకేనా, ఈ మాస్టర్ పేజెస్ని సెలెక్షన్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు టెక్స్ట్ టూల్ తీసుకొని ఎక్కడైతే పేజీ నెంబర్ కావాలో ఆ పర్టికులర్ టెక్స్ట్ ఫ్రేమ్ని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా పేజీ నెంబర్స్ రావాలండి. ఇప్పుడు నేను టైప్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్, ఇందులో మార్కర్స్, ఇందులో కరెంట్ పేజ్ నెంబర్ షార్ట్ కట్ వచ్చి Ctrl+Alt+Shift+N, అంటే ఇన్ని మెనూస్లో ఇన్ని ఆప్షన్స్లోకి వెళ్ళకుండా. ఓకేనా, Ctrl+Alt+Shift+N, ఇదిగోండి యాడ్ అయిందా లేదా. కావాలంటే ఇంకొంచెం సైజు పెంచుకోండి. అండ్ డిఫరెంట్గా స్టైల్ కావాలనుకుంటే దాన్ని కూడా చూజ్ చేసుకోండి. కలర్ కూడా మార్చుకోండి, అది మీ ఇష్టం. అండ్ మనకి ఇక్కడ ఈ పేజీ నెంబర్ అనేది కొంచెం బాటంలో అటాచ్ అయ్యి రావాలి కాబట్టి డబల్ క్లిక్ చేసి, ఇది టాప్లో అటాచ్ అయింది కదండి ఫ్రేమ్కి, మీరు ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్స్ డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి Ctrl+B. ఇక్కడ జనరల్లోనే మనకి ఈ వర్టికల్ జస్టిఫికేషన్ అనేది అలైన్ టాప్లో ఉందండి, బాటంలో పెట్టుకోండి, కొంచెం దిగుద్ది. ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి, ఇదిగోండి పేజీ నెంబర్ అనేది కింద అటాచ్ అయితే బాగుంటుంది. ఓకే, అలా మీరు ఇప్పుడు ఏంటి పేజీ నెంబర్ ఇన్సర్ట్ చేసింది మనం లెఫ్ట్ పేజీలోనే రైట్ సైడ్లో కూడా రావాలి కదా. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్ని అంటే ఈ టోటల్ టెక్స్ట్ ఫ్రేమ్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. దీన్ని మనం రైట్ పేజీలో ఎగ్జాక్ట్గా ఇలా యాడ్ చేసుకోండి. అండ్ అలైన్మెంట్ ఇది రైట్ సైడ్లో పెట్టుకోండి, డబల్ క్లిక్ చేసి సెలెక్షన్ చేసి ఆప్షన్ బార్లోకి వెళ్ళి అలైన్మెంట్స్ రైట్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా మాస్టర్ పేజెస్లో చేశారండి. ఇప్పుడు డైరెక్ట్గా నార్మల్ పేజెస్లో రండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ 1 ఫస్ట్ కవర్ పేజీలో కూడా మనకి పేజీ నెంబర్ యాడ్ అయింది. అలానే ఇదిగోండి 2, ఇదిగోండి 3 కిందకు వచ్చేసేయండి, 4, 5 పేజీ నెంబర్స్ ఆటోమేటిక్గా యాడ్ అయినాయా లేవా. ఓకేనండి, పేజీ నెంబర్స్ అనేది మనకు ఎలా వచ్చినాయి, న్యూమరికల్ లెటర్స్లో వచ్చినాయి. ఇలా కాదండి, నాకు రోమన్ లెటర్స్లో రావాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్లో రావాలి, లేదా స్మాల్ లెటర్స్లో రావాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పేజీ ఉంది కదా, సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ నెంబరింగ్ అండ్ సెక్షన్స్ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది కదండి. ఇందులో పేజీ నెంబరింగ్ స్టైల్ అనేది 1, 2, 3, 4లో ఉంది. అలా కాదండి, రోమన్ లెటర్స్లో రావాలి, సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసి ఓకే అనండి. ఇదిగోండి చేంజ్ అయిందా లేదా, రోమన్ లెటర్స్లో వచ్చేసినాయండి. లేదండి మళ్ళీ నార్మల్గా రావాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు నెంబరింగ్ అండ్ సెక్షన్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి 1, 2, 3లో పెట్టుకొని ఓకే అనండి. ఇదిగోండి. అలానే నాకు ఇక్కడ కవర్ పేజీలో పేజీ నెంబర్ అవసరం లేదండి. దాని తర్వాత కంటెంట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఫస్ట్ 1 పేజీ, సెకండ్ పేజీ అలా రావాలండి. మరి ఈ కవర్ పేజీలో ఉన్న పేజీ నెంబర్ పోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ నన్ను అనేది ఉంది కదా మాస్టర్ పేజీ పైన,
దీన్ని ఈ పేజీని సెలెక్షన్ చేసి కవర్ పేజీలో ఇలా డ్రాగ్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడ పేజీ నెంబర్ అనేది హైడ్ అవుతుంది. కానీ మనకి సెకండ్ పేజీ నుంచి పేజీ నెంబర్ అనేది సెకండ్ నుంచే బిగిన్ అవుతుందండి. కానీ నాకు ఇక్కడ ఏంది ఫస్ట్ నుంచి బిగిన్ అవ్వాలండి. అంటే పర్టికులర్గా సెకండ్ పేజీ నుంచి నాకు ఫస్ట్ నుంచి పేజీ నెంబర్స్ బిగిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెకండ్ పేజీని సెలెక్షన్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఏది పర్టికులర్గా పేజెస్ ప్యానల్లో రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ అలౌడ్ డాక్యుమెంట్ పేజెస్ షఫుల్, అలౌడ్ సెలెక్టెడ్ ఈ రెండు ఆప్షన్లో సెలెక్షన్లో ఉన్నాయి కదండి, తీసేసేయండి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి మీరు ఇక్కడ నెంబరింగ్ అండ్ సెక్షన్స్ ఆప్షన్స్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారు, ఇదిగోండి స్టార్ట్ పేజీ నెంబర్ ఇన్ ఎట్ 1. ఒక్కోసారి 1లో ఉండకపోవచ్చు, 2 ఉండిద్ది, 3 ఉండిద్ది. మీరు 1 అని టైప్ చేయండి. టైప్ చేసి ఓకే అనండి. ఓకే, ఇదిగోండి 1 2 3 4 ఇలా బిగిన్ అయింది. అండ్ కవర్ పేజీ అనేది నార్మల్గా ఉంది. అలా కాదండి, నాకు ఫస్ట్ 4 పేజెస్ న్యూమరికల్ లెటర్స్లో ఉండాలి, 1 2 3 4. దాని తర్వాత నుంచి రోమన్ లెటర్స్ అనేది స్టార్టింగ్ నుంచి బిగిన్ అవ్వాలి. అంటే ఫస్ట్ 4 పేజెస్ వాటికి పేజీ నెంబర్స్ అనేది న్యూమరికల్ లెటర్స్లో ఉండాలి. దాని తర్వాత రోమన్ లెటర్స్లో ఫస్ట్ నుంచి బిగిన్ అవ్వాలి. అలా కూడా చేయొచ్చండి. అంటే చాప్టర్ వైజ్గా కావాల్సిన సిరీస్లో పేజీ నెంబర్స్ అనేది సెట్ చేసుకోవడం అండి. ఓకేనా, మీరేం చేస్తారంటే ఓకే 1 2 3 4 ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 5th పేజీ సెలెక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, నెంబరింగ్ అండ్ సెక్షన్స్ ఆప్షన్ ఇందులోకి వెళ్ళండి. స్టార్టెడ్ పేజీ నెంబర్ అనేది 1లో పెట్టేసుకొని స్టైల్ అనేది రోమన్ లెటర్స్ సెలెక్షన్ చేసి ఓకే ఓకే చేయండి. ఇదిగోండి ఫస్ట్ 4 పేజెస్ 1 2 3 4 పేజీ నెంబర్స్, దాని తర్వాత నుంచి రోమన్ లెటర్స్ వచ్చినాయి. ఇదిగోండి ఈ విధంగా. అంటే ఒకే డాక్యుమెంట్లో చాప్టర్ వైజ్గా కావాల్సిన సిరీస్లో పేజీ నెంబర్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.